ఘనమైన ఆశ్రమంతో పలుకు తండ్రి శక్తి దేవా మీరు దేవాటి కంపెనీస్ అందించవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితిలో తండ్రి దేవా ఎక్కడ తండ్రి ఏ స్థితిలో తండ్రి దేవా మీద రాజ్య పడకుండా ఎక్కడా తండ్రి ఏ స్థితిలో తండ్రి దేవా వెనుకడుగు వైపులా తండ్రి దాని ముందుకు మాత్రమే సాగి విధంగా సాధించవలసింది దేవా మీ సంధికి ఉంచవలసిందిగా తండ్రి వివిధ పాటలు ప్రార్థన ద్వారా వాక్యం యొక్క దేవా మీ క్రియ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవాల్సిందిగా మీ చేతులు పెడుతున్న దేవా ఏ స్పష్టత తండ్రి ఆమేన్ ఆమేన్. పాట పాడుతున్నాం. సర్వశక్తుడైన యేసు నాతో ఉంది. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా,
సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా నిరీక్షణతో సాగగా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన నిరీక్షణతో సాగగా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలనే పిండి వేసిన ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలనే పిండి వేసిన నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా అలసటతో నా దేహం బండబారిన కదలని నా పాదములు మండికేసిన అలసటతో నా దేహం బండబారిన కదలని నా పాదములు మండికేసిన నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సేదీర్చు సెలయేర్లు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వీడిపోయినా సేదీర్చు సెలయేర్లు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వీడిపోయినా నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. హల్లెలూయా. 203వ పాట ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు ఎన్ని అవసరములు తీర్చు దేవుడు తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు ఎన్ని అవసరములు తీర్చు దేవుడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే
ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదము, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. సంతోషమైన సమాధానం, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. హల్లెలూయా. రెండో పాట పాడుతున్నాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండాలి. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ కష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సదానే శోధించినా, శత్రువే శాసించినా, పడకు భయపడకు, బలవంతుడే నీకున్నగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరీ,
ఆఖరి పాట పాడుతుంది. సుమధుర స్వరముల గానాలతో వేలాది దేవతల కళ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నర పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నర పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడిచినా, ఎరుగని మార్గముల నన్ను నడిపినా, నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడిచినా, ఎరుగని మార్గముల నన్ను నడిపినా, నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన
నీకే ఆరాధనా వేలాది నదులన్నీ మహిమను తరంగపు పంపలు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పంపలు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నా పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నా పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. తండ్రి సౌందర్య దేవా మీరు అక్కడ చేయించుకున్నాం తండ్రి విసర్జించవలసిందిగా తండ్రి దేవా ఎందుకంటే ముఖ్యంగా తండ్రి దేవా మీ సంధిని పొందుకుని తండ్రి మీ సంధిని మాత్రమే రుచి చూస్తుంది దేవా మీ సంధిలో తండ్రి మీ సంధిలో దేవా కేవలం మీ సంధిలో మాత్రమే దేవా నిలకడగా నిలబడాలని మా ఆశ తండ్రి నిలకడగా తండ్రి దేవా తొట్టుపడకుండా తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ జారిపోకుండా తండ్రి ఖచ్చితంగా మీ సన్నిధిలో తండ్రి మీరు దేవా ఎటువంటి భక్తిని మేము చేయాలి మీరు కోరుకుంటున్నారు తండ్రి ఎటువంటి ఏ గమ్యాన్ని దేవా మేము చేయాలి మీరు కోరుకుంటున్నారు తండ్రి అలాగా చేరగలిగే విధంగా తండ్రి ఖచ్చితమైన భక్తి దేవా మేము చేయగల విధంగా సాధించవలసింది దేవా ఇప్పుడు వరకు దీని పాటలు మైపొచ్చాం కదా పరిచయం తండ్రి ఇది వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో కూడా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడవలసిందిగా తండ్రి వాక్యం దేవా రెండొంచులు కట్టుకో తండ్రి వాక్యం తండ్రి ఖచ్చితంగా దేవా మా తప్పుల్ని ఎత్తి చూపించేదే వాక్యం తండ్రి మమ్మల్ని మేము మార్చుకోవటానికి తండ్రి దేవా మేము చర్చికి వచ్చామంటే తండ్రి సరదాగా కాదు తండ్రి దేవా మమ్మల్ని మేము మార్చుకోవటానికి వస్తాము తండ్రి కేవలం దేవుని గురించి మాత్రమే తండ్రి కాదు కానీ తండ్రి దేవుని ఆటోమేటిక్గా వస్తాయి తండ్రి ఎప్పుడైతే మమ్మల్ని మార్చుకుంటామో తండ్రి దేవా చర్చికి వచ్చే తండ్రి దేవా కేవలం దేవా మా తప్పులు తెలుసుకుని తండ్రి విని తండ్రి మా తప్పుల్ని విని తండ్రి మేము దేవా మా తప్పుల్ని మార్చుకునే ఆలోచనతో వస్తాం పరిశుద్ధాత్మ దేవా కాబట్టి తండ్రి మీరు నాతో ఇక్కడ కొత్త మీరు మాట్లాడుతుంది మా తప్పులు తండ్రి మేము వేలెత్తి చూపించి తండ్రి దేవా మేము మాట్లాడటానికి మీరు సాయం చేయవలసిందిగా సముచితమైన పరిశుద్ధాత్మ దేవా ఏ స్పష్టత ఇచ్చిన తండ్రి అమ్మి అమ్మి మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉంటాయి. చాలామంది కారణాలు చెప్పమంటారా? రొటీన్గా వస్తాం. రొటీన్ అంటే రావాలి కాబట్టి ఒక అలవాటు అయిపోయి రొటీన్ అంటే ఏం లేదు, అలవాటు ప్రకారం ఒక క్రమం ఏర్పడింది. అలవాటు ప్రకారం ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తే పాస్టర్ గారు అంటున్నారేమో, మీరు ఇప్పుడు మొదలుపెట్టారేమో, నేను పుట్టిన మొదలుపెట్టాను. నేను పుట్టినది చేసేది అదే కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను. అలవాటుగా రావాలి కాబట్టి కాదండి. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు దేవుని వచ్చినా కానీ
ఖచ్చితంగా ఆయన అంటే ఏంటో మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఆయన ఇచ్చే దీవెనలు ఎప్పటికీ మనం పొందుకోలేము. అందుకని ముఖ్యంగా మన దేశంలో వచ్చేది ఎందుకు? ఈరోజు ఖచ్చితంగా కొత్తగా నువ్వు ఎప్పుడు చెప్పేదే కానీ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. దేవుని సన్నిధికి మనం వచ్చేది మనం మారటం గురించి. దేశానికి వచ్చేది, అయ్యా ఈరోజు నాలో ఏ తప్పెత్తి చూపిస్తావు, నేనేం మారాలి? ప్రతిరోజు మీరేనా నేనేనా? నేను ఈ బైబిల్ ఒప్పు చేసినప్పుడైనా, నేను ప్రార్థన కూర్చున్నప్పుడైనా, వాక్యం చెప్తున్నప్పుడైనా, వాక్యం రెండొచ్చిన కట్టం కేవలం అది మీకు మాత్రమే కాదు, అది నాకు కూడా. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పాలని ఉంచున్నా, బైబిల్ చదవడానికి ఒప్పు చేసినా, ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్పాలి, ఎవరికి ఆ వాక్యం చెప్పాలి కాదండి. వాక్యం చెప్పేది నా గురించి, వాక్యం వినేది మీ గురించి. ఎందుకు వినేది మనం? నేను వినేది మీరు వినేది ఎందుకు? కేవలం నాలో తప్పులు చెప్పాయా, నేనేం మారాలి? ఎందుకంటే మీరు నేను ప్రతి ఒక్కరం ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మన తప్పులు మనకు అర్థమవుతాయో అప్పుడే మారగలం కదండి. ఎప్పుడు ఒక వ్యక్తి తాను అసలు మారే అవకాశం ఎప్పుడు ఉంది? ఒక వ్యక్తి తప్పు అసలు మార్పు అనేది ఎప్పుడు అవకాశం ఉంది? మార్పు అనే అవకాశం ఎప్పుడు వస్తుంది? చేసిన తప్పులు ఒప్పుకుంటే, అంతే కదా. చేసింది తప్పు కాదు అని నువ్వు బలంగా నమ్ముతున్నప్పుడు నువ్వు మారే అవకాశం ఉందా? ఒక అబద్ధం ఆడటం తప్పు కాదు అని అనిపిస్తుంది, నువ్వు మారే అవకాశం ఉందా? ఈరోజు మన జీవితంలో మనం ఈజీగా మనం చేసే ప్రతి ఒక్క పనిని మన మాటలతో సమర్థించుకుంటున్నాం. ఒక పాపం చేసినప్పుడు అది ఏదైనా కానీ ఒక అబద్ధం చెప్పినప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నామో మనం సమర్థించుకుంటున్నాం. అబద్ధం చెప్పడం తప్పు కాదు, అది పాపం కాదని చెప్పి మనం తర్కం అంటే ఒక లాజిక్తో దాన్ని సంతృప్తి పడుతున్నాం. అబద్ధం చెప్పడం తప్పు కాదు, ఎందుకంటే కనుక అవతల తప్పుడు కాబట్టి అబద్ధం చెప్పాల్సిన తప్పదు. లేకపోతే కనుక ఒకళ్ళని కొట్టడం తప్పు, కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి. లేకపోతే కనుక అది ఒక పాపం. అది ఏదైనా కానీ ఏ పని చేసినా దేవునికి నచ్చనిది పక్కన పెట్టేయండి, అది దేవుడు నచ్చకపోతే పక్కన పెట్టే. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఒక పత్రిక పెరిగావు కదా, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి సంఘం ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చారు. ఇది బైబిల్లో వేటికే కాదండి, బైబిల్లో బయట రూల్స్ ఏమి లేవు. ప్రతి ఒక్కటి నువ్వు చిన్నతనం నుంచి విన్నదే. ఈ అబద్ధం చెప్పడం కట్టలు పెంచారు మన తల్లిదండ్రులు. లేదా పక్క వాళ్ళది దొంగతనం చేయమని చెప్పారు ఎప్పుడన్నా? పక్కలు ఆగి చెప్పారా? బైబిల్లో వెరైటీ రూల్స్ ఏమి లేవు, నువ్వు చిన్నప్పటి నుంచి విన్నవే. ఖచ్చితంగా నువ్వు పసితనం నుంచి విన్నవే చెప్తున్నాడు బైబిల్లో కూడా. కానీ సమస్య ఏంటి? ప్రతిరోజు వాక్యం ఎందుకు అవసరం అవుతుంది మనకి? ఎందుకంటే కనుక ఇది తప్పు అని గుర్తించట్లా. నువ్వు తప్పు చేస్తూ ఇది తప్పు కాదులే, ఇది తప్పు కాదు, ఇది పర్వాలేదు, ఈ మాత్రం పర్వాలేదు, ఇన్ని అబద్ధాలు పర్వాలేదు, ఇన్ని మోసాలు పర్వాలేదు, ఇన్ని తిట్లు పర్వాలేదని చెప్పి నువ్వు సమర్థించుకుంటూ నువ్వు ముందుకు సాగ ప్రయత్నిస్తున్నావు. కాబట్టి ఆ కఠినమైన మాట, దేవుని యొక్క మాట విన్నప్పుడు మనకి ఆ మాట బాధ కలిగిస్తుంది. మొదటి చూసుకున్నాం మనం. మొదటి పేతురు యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 1 యోహాను 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇక ఖచ్చితంగా చాలాసార్లు చెప్పింది మాటని రిఫరెన్స్ అయితే చాలా తక్కువసార్లు తీసుకుంటాను నేను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవ్వరూ సిద్ధులు కాదంట. అది మీరు నేను, ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద బిషప్ అయినా, ఈ లోకంలో శరీరంతో ఉన్న ఏ ఒక్కరూ సిద్ధులు కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి క్షణం వాక్యాన్ని విని చదివి నేర్చుకుని మారవలసిన వారమే. క్రీస్తు యొక్క పోలికలోనికి మారటానికి మనం చేసే ప్రయత్నం ప్రతిరోజు. ఒక్కరోజుతో చాలామంది చర్చకు వచ్చేసాను కాబట్టి నేను పరిశుద్ధుని అయిపోయాను, బాప్తిస్తున్నాను కాబట్టి నేను ఇంకా పర్ఫెక్ట్ అయిపోయాను, అవకాశం లేదని ప్రతిరోజు వాక్యం అనే ఆ జీవజలాలతో మన హృదయాన్ని నింపుకోవాల్సిందే. ఆ ఉదక స్నానం అంటే ఆ క్లీన్జింగ్ ప్రాసెస్, హృదయాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకునే ప్రక్రియని ఎప్పుడు మానే అవకాశం లేదు. మనం స్నానం చేయటం ఒకసారి బాగా స్నానం చేసి ఎలా ఉంటుంది చూడండి. మంచి తలస్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అలా అని చెప్పి 4 రోజులు స్నానం చేయకపోతే
కుదురుతుందా? అవకాశం లేదు. ఒకసారి బాగా స్నానం చేసి బాగా రుద్దుకున్నావు, ఒళ్ళంతా మంచి సోపులు రుద్దుకున్నావు, కానీ మళ్ళా రేపు వల్ల మళ్ళీ స్నానం చేయాల్సిందే. వాక్యం అంతే, హృదయం అంతే. నువ్వు హృదయం ఎప్పటికప్పుడు ఆ మలినాలు, ఆ తప్పు, ఆ పాపం ఆ హృదయం ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాక్యంతో నీ హృదయాన్ని కడుక్కోవలసింది. ఎప్పుడు ఎక్కడ నీ హృదయాన్ని కడుక్కోవడం ఆపివేస్తావో అప్పటితో నువ్వు పాపం పడిపోతావు. ఎలా ఆపేయడం అంటే ఏంటి? నీకు ఎలా తెలుస్తుంది ఆపేసినట్టు? వాక్యం నువ్వు వింటున్నావు, కానీ ఆ వాక్యం నీ హృదయంలో చెరట్లేదు. నీకు ఎలా తెలుస్తుంది? నాకు అర్థం లేదు. వాక్యం వింటున్నావు, చర్చకొస్తున్నావు, కానీ ఆ వాక్యం నీ హృదయంలో పడుతుందా? కేవలం చెవులు బయటికి వెళ్ళిపోతుంది. నీకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుందంటే నీకు ఎప్పుడైతే కనుక నీకు లోపల నుంచి నేను భక్తి బాగా చేస్తున్నాను అని అనిపించిందా, గుర్తుపెట్టుకు వాక్యం నీకు వినిపించట్లా. ఎప్పుడైతే నేను చేసిన పనులు చాలా బాగున్నాయి అని నీకు అనిపించిందా, గుర్తుపెట్టుకో వాక్యం నీ హృదయానికి తాకట్లేదు. వాక్యం ఒక విషయం చేయకుండా వాక్యం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. అది హృదయంలోకి వెళ్తే కనుక ఎప్పటికప్పుడు నీ తప్పును ఎత్తి చూపిస్తుంది. ఏంటో తప్పు? అది ఏదైనా కానీ అది తప్పులు చేయటం అది మరి పాపం కదా, కరెక్టే. తప్పు ఎవరు చేయకూడదు, నిజమే. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవటం వలన, దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వలన ఆయన క్షమిస్తాడంట. అంటే తప్పుకి పాపానికి మధ్య చాలా వ్యత్యాసం. తప్పు పాపం, తప్పుకి పాపానికి అటువంటి వ్యత్యాసం ఏంటి? తప్పు మీరు నేను ప్రతి ఒక్కరు ఏదో రోజు చేస్తూ ఉంటాం, కానీ తప్పుని ఒప్పుకోకపోవడం పాపం. తప్పుని సమర్థించుకోవడం పాపం. ఒక చిన్న దొంగతనం, ఒక చిన్న తప్పు మాట, ఒక చిన్న పాపం, అది ఏదైనా కానీ చేయటం అనేది పొరపాటు నీకు తెలిసి చేసినా కానీ అది తప్పే, నిజమే. కానీ ఆ తప్పుని ఒప్పుకోకపోవటం పాపం. నువ్వు ఎప్పుడైతే కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఏం చేస్తాడంట? ఆయన క్షమించి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఆయన ఏర్పరచుకుని, నేను ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడే. ఆయన నిన్ను ఇన్ని ఇబ్బంది పెట్టి బాధపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా క్షమిస్తాడు. ఖచ్చితంగా మన తప్పుల్ని, మన పాపాలని ఆయన క్షమిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం అసలు తప్పు చేయలేదు అని ఎప్పటి వరకు అనుకుంటున్నావో ఆయన ఇంకేమో క్షమిస్తాడు. క్షమించడం అర్థం ఏంటి? క్షమించడం అంటే పొద్దునంతా తప్పులు చేసి సాయంత్రం వచ్చి సారీ అంటే క్షమించడం. అలా కాదు. క్షమించే పద్ధతి ఏంటంటే కనుక నువ్వు చేసిన తప్పును అర్థం చేసుకుని ఇది తప్పు అని నువ్వు గుర్తించి ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, హృదయం నుంచి నువ్వు చేసిన తప్పును బట్టి నీకు ఏడుపు వచ్చినప్పుడు, నువ్వు చేసిన తప్పును బట్టి ఇప్పుడు బాధ కలిగిందా నీకు? నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు ఒకరిని తిట్టడం, అది ఏదైనా కానీ నీకు తప్పు ఏదో ఎవరు చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు తెలుసు తప్పు ఏంటో. నువ్వు తప్పు చేసినప్పుడు నీకు బాధ కలిగిందా? అయ్యా ఈ తప్పు చేయడం వల్ల నాకు బాధ, ఎందుకు నేను దేవుని వ్యతిరేకంగా దేవుడిని చూసినప్పుడు ఈ నాలో తప్పు కనిపించినప్పుడు నాకు బాధగా ఉంది. నీకు బాధ కలిగినప్పుడు ఆ పశ్చాత్తాపంతో నీ ఆ కన్నీరు నీ హృదయాన్ని, ఆ తప్పుని కడిగేస్తాయి. అది క్రీస్తు రక్తం, అది వెరైటీ ఏది కాదండి. నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏడుస్తూ చూస్తావో ఆ కన్నీరు నీ హృదయాన్ని, నీ హృదయం ఉన్నటువంటి ఆ పాపాన్ని కడిగి వేస్తాయి. అయితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క తప్పుని క్షమిస్తాడు. అయితే ఈరోజు ఆయనలోని ఒక కొత్త కోణం చూసుకున్నాం. ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడే. అయితే మొదటిగా చెప్పిన ఫస్ట్ మేజర్ పాయింట్ అయితే కనుక నీ తప్పును ఒప్పుకోకపోతే అది పాపంగా పరిణమిస్తుంది. కాబట్టి నీ తప్పు ఎక్కడ చేస్తావో అక్కడ ఒప్పుకోవాల్సిందే. అంటే మళ్ళీ ఇదేంటి ఎక్కడ చేస్తే అక్కడ పోవడం, ఇది కొంచెం అర్థం కావట్లేదేమో. సరే, నువ్వు ఆ పక్కింటి ఆవిడ కొట్టావు, ఇంటికి వెళ్ళి మీ ఆయనకి సారీ చెప్తున్నావు, కుదురుద్దా? అవకాశం లేదు. ఖచ్చితంగా నీ తప్పుని ఒప్పుకో, చేసిన దగ్గర మాత్రమే. సరే, దీన్ని ఎక్కువ సాగదీనేమో. సరే, అయితే ఆయన చేసి ప్రతి ఒక్క తప్పు క్షమిస్తారు కదా, నిజమే. చూద్దాం. ఆయన అవకాశం ఇచ్చినా కూడా మన తప్పు మనం గ్రహించకపోతే వచ్చే సమస్య ఏంటి? మన తప్పును మనం సమర్థించుకుంటూ మన తప్పుకు మనం పశ్చాత్తాపడకుండా ఆయన సన్నిధిలోనే ఉంటూ ఆయనతోనే ఉంటూ మనం ముందుకు సాగడంలో వచ్చే నష్టం ఏంటి చూద్దామా? ఆదికాండం ఆదాము గురించి చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 7-8 వచనం. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చరములు చేసుకుండ్రి. చల్లపోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా
తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ దేవునికి ఆదాముకి మధ్యనటువంటి ఆ సంబంధం ఈరోజు ఎవరికీ లేదు. ఎందుకంటే కనుక అసలు యెహోవా తండ్రిని ఎవరు ముఖాముఖి ఎవరు చూడలేదంట, ఆదాము తప్ప. మొత్తం ఈ ప్రపంచంలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి ఆదాము తప్ప ఇంకెవరూ యెహోవా తండ్రిని ముఖాముఖిగా చూడలేదు. అంత గొప్ప ధన్యత పొందినటువంటి ఆదాము అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో దేవునితో పాటు ముందుకు ఎదుగుతున్న ఆదాము. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక అది యెహోవా తండ్రితో పాటు యెహోవా తండ్రి దిగొచ్చి ఒకడే వస్తాడైనా, ఆయనతో పాటు దూతల సమూహం, కొన్ని వేల లక్షల దూతల సమూహం ఆయన వచ్చినప్పుడు ఆ ఆర్భాటంతో దూతల సమూహం ఆయన ఆరాధిస్తూ ఒక దేవుని సన్నిధిని దేవుని అనుభవిస్తూ దేవునితో పాటు ఎదుగుతున్నట్టు ఆదాము. ఏ లోటు ఏ బాధ లేని ఆదాము, ఏ రకంగా ఏది కంప్లైంట్ చేయడు, నాకు ఇది బాధ, నాకు ఇది సమస్య, ఏది చెప్పడం, అన్ని రకాలుగా ఆనందంతో దేవుని సన్నిధితో పాటు పొందుకున్నట్టు ఆదాము. అంతా బాగుంది ఆదాము. కానీ ఆదాము ఎప్పుడైతే ఒక తప్పు చేశాడు, తప్పు తర్వాత మాడుకుందాం. అయితే ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు, ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఏమంటున్నాడు, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను కాబట్టి నేను దాక్కున్నాను. ఎప్పుడు దిగంబడి ఉన్నాడు? దిగంబడి అంటే కనుక బట్టలు లేవంటే ఎప్పుడు బట్టలు లేవు? ఆల్రెడీ ఆ కచ్చరాలంటే కనుక ఆ ఆకులతో బట్టలు కుట్టిస్తున్నాడు కదా, మరి దిగంబడి ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఆలోచించింది. దేవుడు ఎప్పుడైతే ఆదామును పిలిచాడో అప్పటికే ఆదాము కళ్ళు తెరవబడినాయి. ఆదాము అప్పటికే ఆ ఆకులతో బట్టలు కుట్టేసుకున్నాడు. మరి బట్టలు కుట్టుకున్న ఆదాముకి మరి దేవుని చూడటానికి ఆ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? దిగంబడి ఉండటం వల్ల కాదండి. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని దేవుని ఎదుర్కోవటానికి ఆదాముకి సిగ్గేస్తా ఉంది. ఏంటి? చేసిన తప్పును బట్టి. ఆదాముకు దేవుడు చెప్పిన ఒకటే మాట, చాలా చెప్పుకున్నాను, ఒకటే మాట, నా మాట విను, అంతే. వృక్ష ఫలాలు తినదు, అన్ని సెకండరీ. నా మాట విను, ఒక్క మాట ఆదాముకు అర్థమవుతుంది. ఆదాము ఖచ్చితంగా అర్థం కాక అనుకోవద్దు, అర్థమవుతుంది ఆదాముకి. నేను తప్పు చేశాను, తప్పు చేసి దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వస్త్రాన్ని కోల్పోయాను. కాబట్టి ఇప్పుడు లోకపరమైనటువంటి ఈ వస్త్రాలను కట్టుకోవాల్సి వచ్చింది. మరి లోకపరంగా ఈ చెట్లు ఆకులు ఏదైనా కానీ బట్టలు కట్టుకున్నాడు, బట్టలు వేసుకున్న ఆదాముకి మరి దేవుడు చూసి ఎందుకు సిగ్గేస్తుంది? చేసిన తప్పును బట్టి ఆదాముకు సిగ్గేస్తుంది. బట్టలు లేక కాదండి, చేసిన తప్పును బట్టి. అంటే ఆదాముకు అర్థమవుతుంది నేను తప్పు చేశాను. ఆదాము క్లియర్గా అర్థమవుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ఎక్కడున్నావు ఆదామా అన్నప్పుడు ఆదాము చెప్పిన సమాధానం ఏంటి? నేను తప్పు చేశానయ్యా, నా తప్పుని నువ్వు క్షమించగలవా? ఎందుకంటే మీకు నాకు దేవునికి పెద్దగా సంబంధాలు, అంత గొప్ప భక్తులం కాదు, అంత పెద్ద సంబంధం లేదు. పోనీ దేవునికి మనకేంటి పెద్ద అర్థం కాకపోవచ్చు. నీకు నీ తండ్రికి నువ్వు ఒక తప్పు చేసావు, నీ తండ్రితో నువ్వు నానా అని మాట్లాడలేవా? ఎప్పటికీ దూరం ఉంటావా? ఆలోచించు. నువ్వు నీ తండ్రితో, ఇక్కడ దేవుడు ఆదాము అంతే, చాలా క్లోజ్గా దేవుడితో ఉన్నాడు ఆదాము. అయితే ఆ యెహోవా తండ్రి దిగి వచ్చినప్పుడు యెహోవా తండ్రి అంటున్న మాట ఏంటిది? ఎక్కడున్నావు ఆదామా అంటే ఆదాము దేవుడితో మాట్లాడటానికి సిగ్గేస్తుంది. తప్పు చేశానని చెప్పి అర్థమవుతుంది, కానీ తప్పుని ఒప్పుకునేంత లేదండి. ఏమంటున్నాడు? ఈ తప్పు కారణం ఏంటి? నేను తప్పు చేయలేదు, నువ్వు ఇచ్చినటువంటి నేను అడిగానా, నువ్వే ఇచ్చావని ఈ అవ్వ చెప్పిన మాట నేను విని తప్పు చేశాను, నేను తప్పు చేయలేదు. అప్పటికి కూడా ఆదాముకి అర్థమవుతుంది ఇది తప్పు అని ఖచ్చితంగా అర్థమైన తర్వాత ఈరోజు కూడా మనం చేసిన ప్రతి ఒక్క పని ఇది తప్పు అని అర్థమవుతుంది. మనకి ఇది మాట్లాడటం తప్పు, అబద్ధం చెప్పడం తప్పు, ఈ పాపం చేయడం తప్పు, ఖచ్చితంగా తప్పు ఏది అని ఎవ్వరు చెప్పగల. చిన్న పిల్లల్ని, పసిపిల్లలు చెప్తారు తప్పు ఏంటి ఒప్పు ఏంటి అందరూ తెలుసు. ఇది తప్పు అని నీకు అర్థం అవుతూ ఉంటుంది, కానీ నువ్వు దాన్ని ఆదాములాగా నువ్వు ఎలాగోలా దాన్ని కప్పుపుచ్చో ప్రయత్నిస్తున్నావు. ఆదాము ఎప్పుడైతే కానీ దేవుడు దిగొచ్చి అయ్యా ఎక్కడున్నావు అంటే ఎందుకు అడిగాడు? దేవుని సన్నిధిలో ఆదాము అన్నాడు కదా అనుకోవచ్చు. ఎక్కడో లోకంలో ఉంటే కానీ తప్పులు చేస్తాం, కానీ చర్చలో తప్పులు చేస్తాం. ఆదాము దేవునితో ఉన్నాడు. దేవునితో ఉన్న ఆదాము, మరి ఆదాము మనసులో ఆ వచ్చే మార్పులు దేవుడు తెలీదా?
దేవుని చర్చిలో ఉన్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు, వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ చేస్తున్నావు. మరి నీలో వస్తున్న మార్పులు దేవుడు తెలియదా? తెలిసింది ఖచ్చితంగా. కానీ ఆయన ఏమీ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కనుక నీకై నువ్వు ఒప్పుకోవాలి. నీకై నువ్వు నీ తప్పు తెలిసి నీకై నువ్వు ఒప్పుకోవడం మాత్రమే ఆయన దిగి వచ్చి నేను రక్షించగలడు. నీకై నువ్వు ఒప్పుకోవడం మాత్రమే. ఖచ్చితంగా ఆదాము మనసులో వచ్చే మార్పులు దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ప్రతిరోజు దేవుడు కూడా పక్కన పెట్టాడు. నీకు అర్థం కాదా? నీ కొడుకులు వచ్చే మార్పులు, నీ కూతురు వచ్చే మార్పులు. ఇప్పుడు దాకా బాగుండి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కసారి గొడవలేకపోతే అవ్వండి. నెమ్మదిగా ఎప్పటి నుంచో ఎన్నో గొడవలు ఎన్నో పేరుకుని లాస్ట్కి మరి ఆ మార్పులు నీకు అర్థం కాదా? ఆ మార్పులు వస్తున్నప్పుడు ఆ కొడుకులో, కూతురులో, లేకపోతే నీ సన్నిహితుల్లో, నీ తల్లిదండ్రుల్లో, నీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చే మార్పులు నువ్వు గ్రహించి నువ్వు మాట్లాడవలసిన డ్యూటీ నీకు ఉంది కదా. చాలా బాగుంది. దేవునికి కూడా డ్యూటీ ఉంది, నిజమే. కానీ దేవుని యొక్క నియమం ఒకటి ఏంటంటే కనుక నీకై నువ్వు అడిగేంత వరకు ఆయన నీకు చెయ్యడు. ఖచ్చితంగా నీ తప్పు ఒప్పుకుని ఎందుకంటే లోకపరంగా చూస్తే తల్లిదండ్రులు, అన్నతమ్ముళ్ళు రకరకాలుగా మనకు వాళ్ళు మోసం చేస్తున్న తప్పులు ఎన్నో చేస్తుండొచ్చు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం ఏ అవకాశం లేదు. దేవుడు ఎప్పుడు నీకు నాకు ఎప్పుడు ఆయన తప్పు చేయడు, మోసం చేయడు. ఖచ్చితంగా ఆయన నీతిని పాటిస్తూ ఉంటాడు. కాబట్టి తప్పు మనలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదాములో ఆ మార్పులు వస్తున్నా కానీ దేవుడు కేవలం చూస్తున్నాడంతే. ఈరోజు నీలో మార్పులు వస్తున్నాయా? దేవుడు కేవలం చూస్తాడంతే. ఆయన నిస్సహాయుడు, ఏమీ చేయలేడు. ఆయన నియమం, ఆయన రూల్ అటువంటిది. ఆయన ఏమి చేయడానికి అశక్తుడు. చేయలేక కాదు, చేయకూడదు. అది ఆయన పెట్టుకున్న నియమం. ఆయన పెట్టుకున్న నియమం అది. ఎప్పటి వరకైతే నువ్వుగా దేవుణ్ణి ఆశ్రయించవు. ఆదాముని ఇచ్చే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆదాము, ఎందుకు దాక్కున్నావు? ఏం జరిగింది? ఏం జరిగింది దేవుడు తెలీదా? దేవుడు ఆదాము సృష్టించక ముందే తెలుసు ఏం జరగబోతుందో తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు మాటికి? ఎందుకంటే కనుక మరొక అవకాశం ఇస్తున్నాడు. అడుగుతున్నాడు, ఆదామా చెప్పు, ఏం జరిగిందో మనసు విప్పి చెప్పు. తప్పు జరిగిందా? తప్పేంటో చెప్పు. ఎక్కడ జరిగిందో గుర్తించు. ఆదాముతో దేవుడు అంటున్న మాటకి అదే అర్థం కదా. ఎక్కడ తప్పు జరిగింది ఆదాము, నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, తప్పు ఎక్కడ జరిగింది ఆదాము గుర్తించు కదా. అందుకే కదా ఆదాము చెప్తున్నాడు, తప్పు జరిగింది అయ్యా కాబట్టి నేను సిగ్గుపడుతున్నాను. తప్పు జరిగింది కాబట్టి సిగ్గుపడుతున్నాను, అర్థమైపోయింది. ఓకే, కానీ తప్పు ఎక్కడ జరిగింది అనే మాటకి ఆదాము ఏం చెప్తున్నాడు? అవ చేసింది, నేను చేయలే. చివరికి కూడా ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఆదాము అసలు నేను తప్పు చేశాన మాట ఒప్పుకోలేని ఆదాము. ఈరోజు మనం కూడా మన తప్పులు దేవుడు వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నా కానీ ఇది నా తప్పును ఒప్పుకోని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక ఆయన నీకు అన్నీ చేయగలిగి ఉండి కూడా నీకు ఏమీ చేయలేదు. అన్నీ చేయగలడు. ఆయన అనారోగ్యం తీసేయగలడు, నీ అప్పుడు తీసేయగలడు, నీకు ప్రతి ఒక్క ఇబ్బంది అన్నీ తీసేయగలడు. కానీ నీకు ఏమీ చేయలేడు. నువ్వు ఆయన చేతుల్ని నువ్వు బంధించేస్తున్నావు. ఆలోచించుకో. నీ ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా తీసేయగల శక్తివంతుడు. కానీ నీ తప్పు ఒప్పుకోకపోవడం వలన నువ్వు ఆయన్ని అశక్తులు చేస్తున్నావు. ఆయన ఏమీ చేయలేక నిన్ను అడిగి పక్క వెళ్ళిపోతున్నాడు. ఆదాము అడిగాడు. లాస్ట్కి ఆదాముని దేవుడు శపించవలసి వచ్చింది. కారణం, శపించే ఉద్దేశం ఉంటే కనుక ఆదాము దేవుడు సృష్టిస్తాడు? అసలు శపించే ఉద్దేశం ఉంటే కనుక ఆదాముని మాట అడుగుతాడా? శపించే ఉద్దేశం ఉంటే కనుక ఆదాములో వస్తున్న మార్పులు రాగానే ఆదాము ముందు గెట్టేశాడు బయటికి. కాదండి, శపించే ఉద్దేశం కాదు. మాట్లాడేమో తప్పు తెలుసుకుంటాడేమో. ఈరోజు దేవుడు మనందరినీ మనం చేసే తప్పులు తెలుసుకుంటామేమో అని చెప్పి ఆయన కొంతకాలం టైం ఇస్తాడు మనకి. కొన్ని అవకాశాలు ఇస్తాడు మనకి. 1 తప్పు, 2 తప్పులు, 3 తప్పులు, 4 కొన్ని తప్పులు మనం ఇంకా ఆ తప్పుల లిస్టు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన శిక్ష మొదలవుతుంది. ఆయన ఆదాముని ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత ఆయన ఆదాముని శిక్షించవలసి వచ్చింది. కారణం, ఆదాము తప్పు ఒప్పుకోకపోవడం వల్ల. ఈరోజు మన స్థితి ఎలాగుందా? మనం చేస్తున్న తప్పులు, ఈ తప్పు చేస్తున్నామా అని ఏమైనా అడగకండి. మీకు తెలుసు ఎవరు ఏ తప్పు చేస్తున్నారు అనేది. తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి తెలుసు మనం చేసే తప్పులు. కానీ గుర్తుపెట్టుకోండి, తప్పు చేయటం అనేది
అది పాపం కాదు, కానీ తప్పులు ఒప్పుకోకపోవడం అనేది అత్యంత భయంకరమైన పాపం. అది నీ జీవితాన్ని సర్వనాశం చేసే పాపం. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న, నువ్వు సేవిస్తున్న దేవుడు నీకు సాయం చేయలేని పాపం. ఆయనకి సాయం చాపినా కానీ నువ్వు ఆయన చేతిని నువ్వు తోసేసే అంత పెద్ద పాపం. గుర్తుపెట్టుకో, నీ తప్పును ఒప్పుకుంటే కనుక అది ఎంత భయంకరమైన తప్పు అయినా కానీ ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇంకొక పాయింట్ చూసుకున్నాం దీంట్లో, అన్ని తప్పులు క్షమిస్తా, చాలా బాగుంది. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పాపానికి జీతం. కాబట్టి తప్పులు క్షమిస్తాడు అంటే అర్థం ఏంటి? చేసిన తప్పుని, ఒక తప్పు చేసేసావు, సారీ అంటే కనుక అయిపోతుంది అనుకుంటున్నారా? అవును. ఎలాగా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు. 2 సమూయేలు 12:5-6. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలనని నాతానుతో అనెను. చాలండి. ఇక్కడ దావీదు మహారాజు దేవునికి హృదయానుసారుడుగా దేవుడు పిలిచే, అది ఆ బిరుదు ఎవరు ఇవ్వలేదండి. ఎవరి బిరుదు మనం పెట్టించుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు సాక్ష్యం, అది బిరుదుగా సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దావీదు నా హృదయానుసారుడు, అంటే నా హృదయాన్ని ఇరిగినటువంటి ఈ దావీదు, నా హృదయాన్ని అనుసరించి నడుచుకునే దావీదు, అంత గొప్పగా దావీదు గురించి చెప్పబడిందే. ఆ గొప్ప దావీదు ఒక భయంకరమైన పాపం చేశాడంట, వ్యభిచారం చేశాడంట. దాంతోపాటు ఊరియాని చంపించి, బేషబా గురించి ఊరియాని చంపించి, అంటే ఒక నిర్దోషిని చంపి వ్యభిచారం, తర్వాత నిర్దోషిని చంపటం అనేది ఒక భయంకరమైన పాపం. దేవుడు క్షమించరాని పాపం. నిజమే. ఆ పాపం చేయగానే ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తాడు, ఆ కథ గురించి మనకి ఇప్పుడు సమయం లేదు. కథ చెప్తాడు, దావీదుకి అర్థమవుతుంది ఈ కథ. కథ చెప్పిన తర్వాత దావీదు అంటాడు, ఒక్క గొర్రెకి బదులు 4 గొర్రెలు ఇవ్వవలసిందే, అంటే 1:4 శిక్ష పడవలసిందే అని దావీదు తీర్పు చెప్తాడు. రాజుగారు కదా, తీర్పు చెప్పడానికి అలవాటు కదా, తీర్పు చెప్పాడు. తీర్పు చెప్పగానే నాతాను అంటాడు, ఆ మనుషుడు ఎవరో కాదు, నువ్వే. ఆలోచించండి. ఇప్పుడు మన ఇంటికే పాస్టర్ వచ్చారు, ఎవరో ఎందుకు నేను కదా, ఓకే, నువ్వు తప్పు చేసామని ఎంత కోపం వస్తుంది? నేనా తప్ప? పాస్టర్ మీకు ఎవరో చెప్పేశారు, పాస్టర్ గారు ఏదో అయిపోయింది, నా మీద మీకు కోపం వచ్చింది, ఏదో అయిపోయింది, ఎన్నో చెప్తాం, కుదురు తెచ్చి మానేస్తాం. నిజమే. కానీ ఒప్పుకుంటాం తప్పు. మరి దావీదుకి నాతాను ప్రవక్త చూసుకుని, దావీదు మహారాజు, దావీదు చక్రవర్తి, ఓటమి ఎరిగినటువంటి గొప్ప చక్రవర్తి. నాతాను చిన్న పాస్టర్ వచ్చి ఏమంటున్నాడు, నువ్వు తప్పు చేసావు దావీదు. రాజా, నువ్వు తప్పు చేసావు రాజా అంటే కనుక రాజు ఏం చేయగలడు? చంపించేయగలడు వాటిని. కానీ రాజు ఏమంటున్నాడు, రాజు నాతాను ప్రవక్త ముందు తల ఉంచి, అవును తప్పు చేశాను, కాబట్టి దేవుడు విధించిన శిక్షను నేను అనుభవిస్తాను. ఒకటే అన్నాడు, అవును నాతానా, నువ్వు చెప్పిన మాట కరెక్ట్, నేను తప్పు చేసిన మాట వాస్తవం, కాబట్టి నేను దేవుడు విధించిన శిక్షని నేను అనుభవిస్తాను. మన తప్పు పాస్ట్ వద్దు, మన తప్పు భర్త చెప్తే ఎలా ఉంటుంది? భర్తే అన్నాడు, ఏ తప్పు అవుతుంది? పెద్ద పెద్ద ఉప్పు ఎక్కువ కూరలు అంటే ఎంత కూడా అవుతుంది, రుచి చూడలేదు మనం, తెలుసు కదా. పోనీ ఇంటికి లేట్గా వచ్చారు భర్త, లేట్గా వచ్చి తెలుసు, లేట్గా వచ్చినందుకు గొడవ అయితే గొడవ కదా అది. అంటే ఒప్పుకోలేక మనం చేసిన తప్పు ఎవ్వరు వీళ్ళు చూపించకూడదు. మరి నాతాను ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త సీక్రెట్గా మాట్లాడుతూ దావీదుతో, రాజుగారితో నాతాను ప్రవక్త సీక్రెట్గా మాట్లాడే అవకాశం ఉందా? సభలో మాట్లాడతాడు. అందరు కూర్చున్నప్పుడు రాజు వచ్చి నాతానుతో మాట్లాడుతున్నాడు. అందరి ముందు రాజు ఒప్పుకోవాలి. ఇప్పుడు అవును నేను చేసింది తప్పు, అవును నేను చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకున్నాడు. అది ఆలోచిద్దాం మనం. దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఇక చూస్తే కనుక దావీదుకి ఎంత కష్టం. ఈరోజు ఆ దావీదు స్థానంలో నిన్ను పెట్టుకుని చూడు. నీ తప్పు ఎవరో కాదు, వాక్యం ద్వారా నీ తప్పు ఎత్తి చూపించబడినప్పుడు ఆ తప్పుని నువ్వు అర్థం చేసుకుని, ఈ తప్పు నేను చేశా అని చెప్పి నువ్వు ఒప్పుకుని, దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆ తప్పుని దేవునికి సమర్పించుకుని, అయ్యా ఈ తప్పు మరొకసారి నన్ను క్షమించు అని నువ్వు దేవుణ్ణి అడగలేని ఆ గర్వం స్థితిలో నువ్వు ఉన్నావు.
అది గర్వమో పొగరో అనుకోవచ్చు. అది ఎటువంటిది, దేవుడు ఎన్ని కొట్టినా కానీ ఏం చేసినా కానీ మనకు ఆ పొగర పోకలా. ఒక్కటే అన్నాడు ఆయన, నువ్వు ఏమీ చేయగలవు, వెరైటీ భక్తి చేయగలదు, నీ తప్పు నొప్పుకో అంతే. నువ్వు చేసిన తప్పు, ఇది తప్పు నొప్పుకో. అదొక్కటి మనతో ఆయన ఒప్పించలేకపోతున్నాడు. ఆయన ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, ఏం చేసినా భరిస్తాం, కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు అని చెప్పబడే మాటని, ఆ వాక్యాన్ని మనం ఒప్పుకోలేము. వాక్యం అది ఆ కఠినమైన వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యానికి దూరంగా పారిపోగలం, కానీ ఎట్టి పరిస్థితులు ఆ వాక్యానుసారంగా మాటానికి ఇష్టపడం. తప్పు తప్పు తప్పు. ఆయన ఖచ్చితంగా వాక్యమే నీలో తప్పులు ఎత్తి చూపించేదే వాక్యం. నేను జోకొట్టేది వాక్యం కాదు, నీకు లాభాలు ఇచ్చేది వాక్యం కాదు, నేను దీవించేది వాక్యం కాదు. దీవెన అనేది నీ తప్పులు తీసేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది దీవెన. దీవెన అనేది ఆటోమేటిక్గా వచ్చేది. ఆయన దీవించే దేవుడు కేవలం దీవించే దేవుడు కాదండి. ఆయన యేసుక్రీస్తు ఎవరు, క్రైస్తవ్యం ఏంటి అంటే నీ తప్పులైతే చూపించి నిన్ను మార్పుగా నడిపించేది క్రైస్తవ్యం. నిన్ను సమస్యలు తీసేసి దీవులో నడిపించేది క్రైస్తవ్యం కాదండి. సమస్యలు తీసేసి దీవులో నడిపించేది క్రైస్తవ్యం కాదు. నీ తప్పులు ఎత్తి చూపించి నీ తప్పుల్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు సరైన మార్గంలో పెట్టేది క్రైస్తవ్యం. అయితే ఎంతమంది అసలు క్రైస్తవ్యానికి ఎంతమంది చేసుకుంటున్నాం? మనం చర్చికి వెళ్తున్నాం, సరదాగా చర్చికి వెళ్తున్నాం, దిగుల గురించి చర్చికి వెళ్తున్నాం, పలానా దాని గురించి ఎన్నో చేస్తున్నాం, కానీ మారాలి. అసలు నేను వెళ్ళేది చర్చికి ఎందుకు? మాట గురించి. ఈరోజు వాక్యం వింటున్నాను, నాలో తప్పు ఎత్తి చూపించిపోయినప్పుడు ఈ తప్పుని ఈ రోజు ఇక్కడతో నేను విడిచిపెట్టడం గురించి వెళ్తున్నాను. అయ్యా, నాకు తెలియచే నాలో తప్పులు, నాకు తెలియని తప్పులు, ఇంకా నాలో ఏమన్నా తెలియని తప్పులు ఉన్నాయా? నా తప్పుని తెలియచేయి. నేను ఇంకెంత మారాలి, ఎలా మారాలి, నాతో మాట్లాడు అనే మాట ప్రకారం ఎంతమంది వాక్యం మనం? ఇంతమంది ఈ పరిశుద్ధంగా ఓపెన్ చేసినప్పుడు నాతో మాట్లాడు, నా తప్పులు చెప్పు అని ఎంతమంది మనం కూర్చుంటాం మనం? కదండి. తప్పు ఎత్తి చూపించినప్పుడు బాధగా ఉంటుంది, నిజమే. మనల్ని మనం సమర్థించుకుంటాం, చాలా బాగుంది. కానీ సమర్థించుకోవడం వలన ఆదాముకి ఏం జరిగింది? ఆదాము ఏదైనా తోటలోంచి గింటివేయబడ్డాడంట. ఏదైనా తోట. ఆ తర్వాత ఇంకెవ్వరూ ఎప్పుడు హిస్టరీలో ఏదైనా తోట ఇరాన్ ప్రాంతంలో ఉంది అని వింటాం మాత్రమే తప్ప ఎప్పుడు ఎవరు చూడాలి. అసలు కొన్ని వేల ఎకరాల్లో విస్తరించినటువంటి ఆ గొప్ప తోట ఎవ్వరూ చూడలేదు. అంటే దేవుడు కేవలం ఆదాము గురించి కొన్ని వేల ఎకరాలని, ఆయన దాంట్లో 3 నదుల్ని, ఒక సస్యశ్యామైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక మంచి ప్రదేశాన్ని ఆయన సృష్టించాడు ఆదాము గురించి. కానీ ఆదాము ఒక చిన్న తప్పు ఒప్పుకోలేకపోయాడు. ఏం తప్పది? నేను తప్పు చేశానయ్యా, నీ మాటని కాదని నేను అవ్వ మాటని లేకపోతే సాతాన మాట విన్నాను, నీ మాటను కాదన్నాను అని అనలేకపోయాడు. లోపల నుంచి అహం అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది, పొగరు అడ్డొస్తుంది. ఏంటది? నీ మాట నేను అతిక్రమించాను అని మాట దేవుడు ఒప్పుకోలేకపోయాడు. నేను తప్పు చేసింది, నేను ఒక్క మాట లేకపోయాడు. తప్పు చేసింది అవ్వ, సాతాను, సర్పం, ఏదో XYZ తప్ప నేను మాత్రం కాదు. ఈరోజు దేశంలో మనం ఉన్నావా? ఒక్కటే, నేను తప్పు చేశాను. నీ తప్పును ఒప్పుకునే స్థితిలో ఉన్నావా? లేకపోతే కనుక నేను తప్పు చేయలేదు అని దేవుడితో బుకాయిస్తూ ఉన్నావా? బుకాయిస్తే వచ్చేది ఏంటి? దేవుడు ఆదాము గురించి సృష్టించాడు. ఆదాము గురించి ఏదో ఆదాము సృష్టించాడు. మొత్తం 5వ తోటలోంచి ఆదాము గింటివేయబడ్డాడు. తర్వాత ఆదాము స్థితి ఏంటి చూడండి. ఆదాము ఎంత ఆనందంగా జీవించాడు. కష్టం అంటే తెలియదు, బాధ తెలియదు, ఆహారం లేమి తెలియదు. కానీ ఆ రోజు తర్వాత నుంచి ఆదాము కష్టపడి, దేవుడి చేసే శాపమడి, నువ్వు కష్టపడి నువ్వు చెమటోర్చి నువ్వు పొలం దున్నితే అది నీకు గచ్చబొదలుస్తుంది. అంటే నీకు ప్రతిఫలం ఉండదు. నీ కష్టానికి ప్రతిఫలం ఉండదు. ఎంత కష్టపడినా కానీ బూడిద పూసిన పన్నీరే, కష్టానికి ప్రతిఫలం ఉండదు. అది దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి శాపం. మరి ఎంత సమృద్ధి, ఎంత దీవెన, ఎంత ఆనందం! అన్నిటిని విడిచిపెట్టుకుని ఆ శాపం దేవుడు విడుదల చేసినప్పుడైనా కానీ ఆదాము మాట్లాడా? అదేంటయ్యా, ఇన్ని 100 సంవత్సరాల నుంచి నువ్వు నేను కలిసి జీవించామే, ఇప్పుడు ఇంత ఇదిగా చెప్పించేస్తున్నావా? నా తప్పు ఒక్కసారి క్షమించయ్యా అని ఒక్కసారి అడిగాడా? దేవుడు చెప్పించాడు, థ్యాంక్స్ అన్నాడు, వెళ్ళిపోయాడు బయటికి. ఒక్క మాట ఆదాము నుంచి ఒక్క మాట మాట్లాడాడు ఆదాము, నా తప్పు అయిందయ్యా, నా తప్పును క్షమించాయా, నన్ను ఈ విధంగా నన్ను చెప్పించదు, ఈ విధంగా నన్ను గెంటేది, నీ సన్నిధిలో నేను గెంటేయద్దు అని అనగలిగాడా ఆదాము? అనలేకపోయాడు. కాను లోపల అడ్డుపడుతుంది. నేను తప్పు చేశానా దేవునితో? ఆదాము ఒక రకమైనటువంటి అది గొడవకెళ్తున్నాడు. ఎలాగా? నేను తప్పు చేశానా దేవా? నేనే తప్పు చేయలేదు, అవ్వ చేసిన తప్పు. అవ్వ ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావా? అడిగా నేను?
నేను అడగకుండా అవ్వ నువ్వు ఇచ్చావు, ఆ అవ్వ తప్పు చెప్పింది కూడా తప్పు చేశాను, నా తప్పు లేదు, నువ్వు నన్ను తప్పుగా శిక్షిస్తున్నావు. ఈరోజు మనం చాలా మంది చేసే ప్రార్థనే అది. అయ్యా నాకు దీవులు రావాలి, నాకు అనారోగ్యం రాకూడదు, నాకు అది నాకు ఇది, ఇవన్నీ నువ్వు ఇస్తావు నాకు. నేను ఎంతో మంచి భక్తుడు, నేను ఎంతో కరెక్ట్, నేను ఎంత మంచివాడైతే నువ్వు నన్ను కావాలని అనిపిస్తున్నావు. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నావు, ఆయనతో గొడవ పడుతున్నావు, కానీ ఎప్పటికీ మన తప్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆదాముని దేవుడు శపించినప్పుడు, శిక్షించినప్పుడు, ఆ బయట గెంటేస్తున్నప్పుడు చివరి అడుగు దేవుడు ఇలా చూస్తుంటాడు. కెరూబులు పెట్టాయంట, దేవతలు పెట్టాయంట. ఆ ఆదాముని బయటికి గెంటేసి చెప్పాడు, నువ్వు మరొకసారి ఇటువైపు రావడానికి అవకాశం లేదు, ఈ మార్గం వచ్చే మార్గంలో కెరూబులు పెట్టాను, అవకాశం లేదు రావడానికి, నువ్వు పో అన్నప్పుడు బయటికి గెంటేసినప్పుడు ఆ చివరి అడుగు ఏదో తోట బయట దాటేంత వరకు ఆదాము దేవుడు చూస్తున్నాడా? తప్పని కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు తండ్రి ఎలా రిసీవ్ చేసుకున్నాడు? తప్పు చేస్తే కూడా గెంటేశాడా? లేదండి. మరి దేవుని హృదయం లాంటిదే కదా, చివరి వరకు చూస్తున్నాడు. ఆదాం వైపు మారతాడేమో, అర్థం చేసుకుంటాడేమో. కానీ ఆదాం హృదయం ఎలా ఉంది? నేను చేయని తప్పుకు దేవుడు శిక్షించాడు, నేను చేయని తప్పుకు దేవుడు శిక్షించాడు, ఈ దేవుడు కరెక్ట్ దేవుడు కాదు అనే బాధ మాత్రం ఆదాములో ఉంది. ఈరోజు కూడా మనం దీవించబడకపోతే కనుక, సమస్యలు వస్తే కనుక, దేవుని యొక్క శాపం, దేవుని యొక్క శిక్ష మనకు వస్తే కనుక అదే అనుకుంటున్నాం. నేనేం తప్పు చేయలేదు, నేను చేయని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను అని బాధపడుతూ, నువ్వు ఆ శిక్ష అనుభవిస్తానని బాధపడుతూ అనిపిస్తున్నావు. ఆలోచించు. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఆయన నీతివంతుడు అనే మాటను హృదయంలో నాటుకుంటే కనుక నీ తప్పు నీకు అర్థమవుతుంది. నీకు ఏ సమస్య వచ్చిందా అది నీ తప్పు వలనే, ఇంకొక అవకాశం లేదు. దాన్ని దావీదు గుర్తించాడు. దావీదు ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఒక చిన్న పాస్టర్ వచ్చి అంత పెద్ద మహారాజుతో నిండు సభలో అయ్యా నువ్వు తప్పు చేసావన్నప్పుడు నాతాను యొక్క మాటని వెంటనే దావీదు అంగీకరించి, అవును నేను తప్పు చేశాను కాబట్టి ఒక్కళ్ళకి నలుగురు అంటే కనుక నేను ఒక్కళ్ళు చెప్పాను కాబట్టి నా నలుగురు కొడుకులు చనిపోవడానికి దావీదు ఒప్పుకున్నాడు. నలుగురు కొడుకులు చనిపోవడానికి దావీదు ఒప్పుకున్నాడండి. అవకాశం ఉందా? నలుగురు ఒకళ్ళగా ఇద్దరు కాదు, నలుగురు కొడుకులు చనిపోవడానికి దావీదు ఒప్పుకున్నాడు. దేవుడికి దావీదు హృదయాసాడు ఎలా అయ్యాడు? తప్పులు చేయకపోవటం కాదండి, నీ చేసిన తప్పుని హృదయపూర్వకంగా ఒప్పుకోవటం అనేది దేవుడికి అత్యంత ముఖ్యమైనది. దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దావీదుకు దేవుడు వేసిన శిక్ష మామూలు శిక్ష కాదు, ఇది నలుగురు కొడుకులు. దావీదు చాలా ఇష్టం కదా, అంత ఇష్టమైన దావీదు తప్పు తెలుసుకున్నాడు, తప్పు మీద అన్నాడు, మరి క్షమించవచ్చు కదా? అవకాశం లేదు. మనం పాపానికి జీతం మరణం, అది ఖచ్చితం. పాపానికి జీతం మరణం, అది ఖచ్చితం. తప్పు చేసిన దావీదు ఎప్పుడైతే బేషబాతో మొదటిసారిగా చేసిన పాపం వల్ల పుట్టినటువంటి ఆ కొడుకు పుట్టగానే, ఆ కొడుకు మరణావస్థలో ఇంకా జబ్బు చేసి చనిపోయి స్థితిలో ఉన్నప్పుడు రోజంతా ఇచ్చాయంట, రోజంతా ప్రాణం చేశాయంట. ఇప్పుడు చనిపోగానే లెగిసి మామూలు బట్టలు వేసుకుని కూర్చొని పూజ చేస్తానంట. అడుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు, అదేంటా ఇప్పుడు దాకా ఇంత ఏడ్చావు, చనిపోయినప్పుడు ఇంకో మామూలుగా అప్పుడు చనిపోతే 7 రోజులు ఏడ్చేవాడంట, చనిపోయినప్పుడు ఇంకా ఎడవాలి కదా అంటే కనుక కాదు, నేను ప్రాణం చేశాను దేవుడికి, ఏమని నన్ను క్షమించి ఈ కొడుకును బతికించిన ప్రాణం చేశాను, కానీ అది ఆయన చిత్తం కాదు కాబట్టి శిక్ష విధించాడు, కొడుకు చనిపోయాడు, నా పని అయిపోయింది. నేను ప్రాణం చేశాను, అది అంగీకరించబడలేదు కాబట్టి నేను దేవునితో వెళ్ళిపోతున్నాను, నేను దేవునితో ఉన్నాను, అది కొడుకు చనిపోవటాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఆయన విధించిన శిక్షని అంగీకరిస్తున్నాను. ఒక్కళ్ళకి నలుగురు తను పెంచి పెద్ద చేసినటువంటి ఎంతో ప్రేమించిన కొడుకు చనిపోయినప్పుడు కూడా దేవుడు ఒక్క మాట మాట్లాడు. ఎందుకంటే కనుక అప్పుడు నేను చేసిన తప్పుకు దేవుడు శిక్షిస్తున్నాడు, కానీ నేను దేవునితో ఉన్నాను, అది నా తప్పు వల్ల జరిగింది. దేవుడు నన్ను అన్యాయంగా శిక్షించట్లా, అది నా తప్పు. ఎప్పుడైతే నీ తప్పును తెలుసుకుంటావో నువ్వు దేవునితో ఉండగలుగుతావు. దావీదుని నిజమే, దావీదు నలుగురు కొడుకులు చనిపోయారు. దావీదు చేసిన మరొక తప్పు వలన అనేక మంది ఇశ్రాయేలు చనిపోయారు, ఎన్నో జరిగినాయి. కానీ దావీదు మాత్రం దేవుని హృదయానుసారుడు, దావీదు మాత్రం దేవునితో ఉన్నాడు. దావీదు వంశంలో నుంచి దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చింది దావీదు వంశం నుంచి. ఇప్పటికీ దావీదు యొక్క సింహాసనం యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచబడింది. ఎలా? కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఎవరు క్రీస్తు నమ్ముకున్నా కానీ అట్టుబడికి దావీదు సింహాసనం వచ్చినట్లే అంట. ఎలా సాధ్యం? అది తప్పులు చేసిన దావీదు చేసిన పెద్ద తప్ప, ఆదాము చేసిన పెద్ద తప్ప? దావీదు చేసిన భయంకరమైన తప్పు. ఆదాము కేవలం దేవుడు మాట వినలేదు అంతే, కానీ
చూడటానికి అది ఆదాము చాలా చిన్న తప్పు, దావీదు చాలా పెద్ద తప్పు. కానీ ఆదాము చిన్న తప్పే, కానీ దాన్ని ఒప్పుకోలేకపోయాడు. అది తప్పు పాపంగా మార్చబడింది. కానీ దావీదు చేసింది పెద్ద తప్పే, కానీ ఎప్పుడైతే ఒప్పుకుని శిక్షక సైతం సిద్ధపడి నేను నీతో ఉంటాను ముఖ్యం, నాకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అది ఏదైనా పర్లేదు, నా తప్పు నొప్పు నేను నీతో ఉంటాను, నాకు నువ్వు కావాలని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడు దావీదు శిక్షించబడ్డాడు. కానీ దావీదు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సన్నిధి దావీదు తరతరాలతో ఎప్పటికీ ఉంది. దావీదు తర్వాత తరాల్లో దావీదు తర్వాత వచ్చినటువంటి రాజులు తప్పులు చేస్తున్నా కానీ దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదును బట్టి నా దాసుని దావీదును బట్టి నేను మిమ్మల్ని దీవించవలసిందే, నా దాసుని దావీదుని బట్టి. చూడండి, ఆ దావీదు వంశంలో ఎప్పటికీ రాజు వచ్చేవాళ్ళంట. ఎలా సాధ్యం? అనుకుంటాం మనం తప్పు పెద్దదా చిన్నదా కాదండి, అది తప్పు ఏదైనా కానీ నువ్వు తప్పే, కానీ తప్పు ఒప్పుకోకపోవడం పాపం. దేవుని సన్నిధిలో ఇది అర్థం చేసుకుని మనం మన తప్పుని ఒప్పుకుని దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రతి ఒక్క తప్పుని ఖచ్చితంగా 100% ఆయన కొట్టివేయగలడు. మనం చేసిన తప్పు కనుక దావీదు వంటి తప్పు వల్ల పెద్దదైతే కనుక ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. శిక్షకు కూడా మనం అంగీకరించిన రోజు దీవెన కూడా ఆటోమేటిక్ వస్తుందండి, దీవించబడతాం ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే కనుక నీ తప్పుని ఇది నా తప్పు ఒప్పుకొని శిక్షించబడటానికి సైతం తల వచ్చినప్పుడు నేను ఆయన క్షమించవచ్చు, శిక్షించవచ్చు, అది ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కడ మాత్రం చెప్పగలను, నేను క్షమించగలను శిక్షించగలను చెప్పలేను, కానీ ఒక్కడ చెప్పగలను, ఆయన సన్నిధి మాత్రం నీతో ఉంటుంది. ఎప్పటికీ ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉన్నప్పుడు అది సమస్య అయినా శిక్ష అయినా కానీ ఏది నీకు తెలియనంతగా నేను ఎత్తి తీసుకెళ్ళగలడు ఆయన. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన ఒక సర్వమొత్తాన్ని తిరస్కరించి ఎప్పుడైతే నువ్వు ఆయన చెబుతున్నా నీకు అర్థమయ్యేలాగా నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా కానీ ఇది నా తప్పు కాదని చెప్పి ఆయనతో వాదించిస్తూ నువ్వు ఉంటావా? ఎంత భక్తి చేస్తున్నా, ఎంత గొప్ప సాక్షి నీకున్నా, నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అయినా, నువ్వు ఎంత పెద్ద సువార్థికుడు అయినా, ఎంత పెద్ద విశ్వాసమైనా, అది ఏదైనా కానీ ఆయన నీ భక్తిని సైతం ఆయన కొట్టివేయగలడు. ఒకటే మాట, దాంట్లో అర్థం ఒకటే, నేను చేసిన తప్పు కాదు అని అన్నావా ఈ భక్తి మొత్తం కొట్టిపోతున్నాడు. ఎందుకంటే కనుక నువ్వు నేను ఎవరైనా కానీ ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉన్నావు. ఆయన నీతిమంతుడు. ఆయన ఒక మాట చెప్పాడంటే కనుక అది ఖచ్చితంగా నిజం. మనం చేసిన తప్పుని ఒప్పుగా ప్రయత్నిస్తాం. క్రైస్తవ్యం అంటే మన తప్పుల్ని ఎత్తి చూపించి మన తప్పుల్ని కడిగి మనల్ని సరైన మార్గంలో పెట్టేదే క్రైస్తవ్యం. మన సరైన మార్గంలో పడితే కనుక ఆటోమేటిక్గా దీవెనలు వస్తాయి. దీవెన అనేది ఆటోమేటిక్గా వచ్చేది. దేవుని గురించి మనం ప్రయత్నించక్కర్లా, దేవుని గురించి మనం ప్రాణం చేయక్కర్లా, దేవుని గురించి నువ్వు ఏమీ చేయక్కర్లా. నువ్వు చేయవలసిన ఒక్కటే, నీ మార్గాన్ని మార్చుకో, నీ తప్పులను ఒప్పుకుని మరొకసారి ఆ తప్పు చేయకుండా ప్రయత్నించు. ఖచ్చితంగా 100% నువ్వు దీవించబడే గుంపులు నువ్వు జాయిన్ అవుతావు ఆటోమేటిక్గా. అందుకని ముఖ్యమైనది ఆ పరలోక రాజ్యం చేర్చబడి ఆ యొక్క ఎత్తబడే సంఘంలో చేర్చబడే అవకాశం ఉంది. మనందరం మన తప్పు ప్రయత్నిద్దాం. దీన్ని పైన ఉంచుకున్నాము. ప్రార్థన. సకలమైన ఆశకామతో పోలోకి తండ్రి దేవా మీకు చూసుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి దేవా మీ కొడుకున్నా తండ్రి, మీ సన్నిధి తండ్రి మీ పొందుకుని దేవా, మీ సన్నిధిలో వేరు పారి తండ్రి, మీ సన్నిధి ఎదగాలంటే దేవా మేము చేయవలసిన ఒక్కటే దేవా మా మార్గం తండ్రి, మా తప్పులు దేవా మేము తెలుసుకుని తండ్రి. ఖచ్చితంగా వాక్యం ఎత్తి చూపిస్తున్నప్పుడు మా తప్పులు తండ్రి, మా తప్పు తెలుసుకుని తండ్రి, నువ్వు ఎప్పటికప్పుడు మా తప్పుల్ని ఒప్పుకోవటమే తండ్రి. ఆ తప్పు ఏంటి అది మాకు తెలుస్తావా? ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరు చేసిన తప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. తప్పు తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎవ్వలేరు తండ్రి. చిన్న పిల్లల నుంచి దేవా తప్పేదో ఒప్పేదో చెప్పి పెంచుతావు తండ్రి. కాబట్టి దేవా ప్రతి ఒక్కరికి తండ్రి తప్పేదో ఒప్పేదో తెలుస్తావా? తప్పు చేసినప్పుడు దేవా అది తప్పు అని ఒప్పుకునే ఆ ధైర్యం, తప్పు అని ఒప్పుకునే తండ్రి ఆ స్థితి మాకు కావాలి తండ్రి. పశ్చాత్తాప హృదయం మాకు కావాలి తండ్రి. దేవా నిన్నే ప్రశ్నించి దేవా ఆదాము వలె నిన్నే ప్రశ్నించి తండ్రి, నేనేం తప్పు చేశాను, నేను కా తప్పు చేసింది, వేరొకరు తప్పు చేశారు, వేరొకరు తప్పు నా మీద మోపుతున్నావా అని నీతోనే వాదించే స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఎప్పటికీ దేవా మేము దేవుని పొందిన అవకాశం తండ్రి. దావీదు వలె తండ్రి ఎప్పుడైతే దేవా ఆ తప్పుని తండ్రి ఒప్పుకునే తండ్రి, నా తాను వంటి చిన్న ప్రవక్త చిన్న పాస్టర్ వచ్చి చెప్పినా కానీ దేవా
దావీదు ఆ తప్పుని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకుని తండ్రి ఆ శిక్షను అంగీకరించిన దావీదు దేవా నీ హృదయానుసారుడయ్యాడు తండ్రి. ఇప్పటికీ దేవా దావీదుతో నువ్వు ఉన్నావు తండ్రి, దావీదు వంశంతో నువ్వు ఉన్నావు తండ్రి. కారణం దేవా దావీదు నీ హృదయానుసారుడు తండ్రి, నువ్వు దానికి నచ్చిన పని చేయగల తండ్రి. తప్పు చేసిన తండ్రి తప్పుని ఒప్పుకునే మనస్తత్వం కలిగిన దావీదు తండ్రి. ఈరోజు దేవా నాకు ఆ మనసు ఉందా తండ్రి? నేను చేసిన తప్పులు తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకునే మనసు నాకుందా దేవా? లేనట్లయితే తండ్రి ఎంత భక్తి చేసినా తండ్రి అది ఒక్కొక్క రోజు అది కొట్టివేయబడుతుంది తండ్రి. ఖచ్చితంగా మా తప్పును ఒప్పుకుని తండ్రి మీతో ముందుకు సాగే విధంగా సాయించవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రతి ఒక్క తండ్రి మీకు కాచి కాపాల్సిందిగా యేసు పరిశుద్ధంగా విడిచిన తండ్రి. ఆమేన్ ఆమేన్.